హాయ్ అబ్బా, అందరు మంచిగా. నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ అయితే ఒక కొత్త రెసిపీతో వచ్చిన. ఏంటి అంటే ఇది తెలంగాణ స్పెషల్. కొంతమంది శనగపిండితో చేసుకుంటారు, కొంతమంది బియ్యం పిండితో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఈసారి అయితే నేను ఆలుగడ్డతోని బిల్లల చారు చేయబోతున్నాను. కొత్త రెసిపీ, నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆలుగడ్డనైతే ఇట్లా నేను ఇగో ఈ బిల్లల టైపు పోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తారండి. ఈజీ ప్రాసెస్, చాలా సూపర్ ఉంటుంది, ఫుల్ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. ఓకేనా, రండి చూపిస్తా. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు మనము ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి సరిపడంత ఆవాలు, జీలకర్ర, టేస్ట్కి సరిపడంత, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, మీ ఇష్టం, మీ ఆప్షన్. పచ్చిమిర్చి, కొంచెం కళ్యామాకు, ఉల్లిపాయలు పొడుగుగా కోసుకోండి గాయ. ఇట్లా పొడుగుగా వచ్చుటనే బాగుంటది. పులుసుటైతే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి, నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అయితే కోసి పెట్టుకున్నా. అట్లా ఇప్పుడు ఒక్కసారి మనము కలిపేస్తున్నాం. చూడండి, ఈ గంట ఎందుకు పెట్టినానంటే నాకు కలపనీకి ఈజీగా ఉంటుంది. ఇంకోటి చారు అన్నాను కదా, అదేమంటారు పులుసు అన్నాను కదా, ఇట్లా బాగుంటుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ కొంచెం పసుపు. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. నాకు పసుపు ఎక్కువ తినాలని ఇష్టం అనమాట. అంటే నాకు ఎక్కువ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ పక్కన అయితే అన్నం అవుతుంది, వేడి వేడి అన్నం, వేడి వేడి పులుసు, ఉడుకు కూడా పట్టేసింది అనమాట. అట్లా ఇప్పుడు ఇవి మంచిగా గోలుకోవాలి. ఇంకా మనం నెక్స్ట్ ఆలుగడ్డలు అయితే నేను ఇట్లా కోసుకున్నాను గైస్. మీరు కూడా ఇట్లనే కోసుకోండి. పులుసు అన్నాం కదా, పులుసుకు ఈ ఆలుగడ్డలు ఇందులో వేసేయాలి. ఆలుగడ్డలు నేను కొంచెమే గోలిచ్చాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఆలుగడ్డలు కూడా గోలిపోవాలి కదా, అందుకే. చూడండి, ఇప్పుడు మనము నెక్స్ట్ ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా ఇట్లా ఒక్కసారి మంచి కలుపుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఇవి మగ్గించుకుందాం. ఎందుకంటే ఇది నేను ఉడకబెట్టలేదు, ఆలుగడ్డలు ఏమి ఉడకబెట్టలేదు. ఇట్లా కావలిస్తే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక మా ఇంట్లో శనగపప్పు తినరు అన్నమాట. అంటే చాలా తక్కువ, తిన్నా కానీ తక్కువ. నేను తింటా కానీ వాళ్ళు తినరు. ఇంకా అందరి కోసం కదా, నా ఒక్కదాని కోసం కాదు. అందుకు ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనము మగ్గించుకున్నాము. 5 నిమిషాల తర్వాత నేను చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మగ్గిపోయినాయేమో చూద్దాము. వావ్, మంచిగా కలర్ఫుల్ గా మగ్గినాయి కదా. ఇవి ఉడకబెట్టద్దు గైస్. ఎందుకు అంటే ఉడకబెడితే టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇవి ఈజీగా అవుతుంది కదా. కొంతమంది ఉడకబెట్టి చేస్తారు. నార్మల్ గా శనగపిండి పిల్లలకు కూడా ఇట్లనే వేసుకోవాలి, కానీ బాగుంటది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయింది. ఇంకొక 5 నిమిషాలు గాయ. మనము నేనైతే ముందుగానే చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి పెట్టుకున్నాను. చూడండి, నేనైతే ఇంకొంచెం వాటర్ కలుపుకుంటాను ఇందులో. ఇప్పుడు ఇవి గోలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను. కారం పొడి మీ టేస్ట్కు సరిపడంత. నేనైతే కొంచెం కారం ఎక్కువనే తింటాను కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నా. ఉప్పు, ఇది కూడా మీ టేస్ట్కి సరిపడంత. ఉప్పు కారం ఇంకా మీకు టేస్ట్కి సరిపడంతనే ఉంటుంది కదా గైస్, అందుకు. నెక్స్ట్ ధనియాల పొడి. నేను ఇంతకన్నా ఎక్కువ మసాలాలు ఏ వేస్తలేను. మసాలాలు ఎక్కువ వేస్తే తినరు అనమాట మా ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ఇంకా నొప్పి వస్తుంది అనమాట, అంటారు అన్నమాట. నేను మసాలా కర్రీలు కూడా చాలా తక్కువ చేయడము. ఒకసారి కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఇలా మంచిగా
అక్క ఆలుగడ్డలు ఉడికిపోతాయా అంటే ఉడికిపోతాయి. మనం ఎందుకు అంటే ఈ పులుసును మంచిగా ఉడికిస్తాం కదా, అందుకు. టేస్ట్ మాత్రం నిజంగా గాయస్ అద్రిపోతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు మీరు. ఒక్కసారి కాదు, మళ్ళా మళ్ళా బాగుందని. ఇప్పుడైతే ఇవి మంచిగా మగ్గిపోయినాయి. పొయ్యి చిన్నగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చింతపండు పులుసు ఇందులో పోసేస్తుంది. నేనైతే ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నా. మీ ఇష్టం, మీకు పలసగా కావాలంటే పలసగా, కొంచెం ఇది కావాలంటే ఇది. ఒకసారి కలిపేసుకుందాం. నాకైతే ఇంకొంచెం వాటర్ పడతాయని అనిపిస్తుంది. నేనైతే ఇంకొంచెం వాటర్ పోసుకుంటా గైస్. నేనైతే కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నా. ఇప్పుడైతే ఇక చూడండి, ఇట్లా ఉండాలన్నమాట. ఈ దాంట్లో ఉండాలి. ఇప్పుడు 5 నిమిషాలు మనం మరిగించుకున్న తర్వాత చూపిస్తాను. వీడియో లెంగ్త్ అయితే సోది ఉంటది కదా, అందుకే ఇది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్ మంచిగా పులుసు అయితే ఇట్లా మరిగిపోతుంది చూడండి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకుందాము. పచ్చే కూడా ఉడికిపోయింది గైస్ చూడండి. ఇగో ఎందుకు అంటే ఆలు తొందరగా ఉడికిపోతుంది కదా, చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇగో ఇట్లా అంటే ఉడికిపోతుంది. ఇక చూడండి, అంతే. సింపుల్, చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేసుకుందామంటే, నేనైతే ముందుగల బియ్యం పిండిలో కొంచెం బియ్యం పిండి ఉంటుంది కదా, అందులో వాటర్ కలిపేసేసుకొని, ఇప్పుడు ఇది చిక్కదనం కోసమే పులుసు అన్న కదా, చిక్క ఉండాలి కదా. చూడండి, ఇప్పుడు మనము వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ కలుపుకోండి. చూడండి, వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒక్క మరుగు మరగాలి. ఎందుకంటే మనం పిండి వేసుకున్నాం కదా, ఇందులో పిండి కలిపి పోసుకున్నాం కదా, అందుకు. ఇప్పుడు ఒక్క మరుగు మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? ఒకటే మరుగు మరగాలి. ఓకేనా గైస్? పులుసు అయితే మంచిగా మరిగిపోయింది. ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తే పులుసు అయిపోయినట్టు. చూడండి గైస్, వేడి వేడి ఆలుగడ్డ పులుసు రెడీ. చూడండి, ఓకేనా? చూసిరా? ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా మీకు గైస్. నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. కాలుతుంది, వాహన మొగులు ఉన్నా సరే అసలు ఎండగొట్టలేదు, అయినా చెమటలు కావతా ఉన్నాయి. టేస్ట్ చెప్తా. ఆహా, నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి ఆలుగడ్డ పులుసు. నిజంగా మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని ఉంటారు. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ అబ్బా, కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఓకేనా? బాయ్.